హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ ప్రీ లాంచ్ యూజ్ కేస్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్ అయింది ఏంటనేది. కంపెనీ నేమ్ వచ్చేసరికి ఆత్రియా, ప్రాజెక్ట్ నేమ్ సంసార్. ఇది ముంబై హైవేలో సదాశివపేట దాటాక కంకోల్ టోల్ గేట్ వస్తుందండి. అక్కడ కంకోల్ టోల్ గేట్ దగ్గర హైవే ఫేసింగ్ 500 acres ఆత్రియా సంసార్ టౌన్షిప్ అని చెప్పారండి. సో దాంట్లో 150 acres కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. వెనకాల బ్యాక్ సైడ్ అంతా ప్లాటింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇస్కాన్ టెంపుల్ వస్తుంది. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్లస్ ఇస్కాన్ టెంపుల్ ఈ రెండాట్ల వల్ల ప్రాజెక్ట్ కి చాలా లివబిలిటీ, సస్టైనబిలిటీ, ఫ్యూచర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిమ్స్ ఉంది ఇక్కడ అని చెప్పి వీళ్ళు ల్యాండ్ వీళ్ళ పేరు మీద ఏం లేదండి, ఇన్వెస్టర్స్ తో కొనిపించారు అనమాట. 500 acres లో కొనిపించారు. కొంతమంది రిజిస్ట్రేషన్ జరిగి కొంతమందికి అవ్వలేదు, కొంతమంది చాలా తిరిగితే గానీ అవ్వలేదు, కొంతమందికి ఫస్ట్ టైం అయిపోయింది. ఇది 2020లో 2021లో జరిగిందండి. ఇప్పుడు కట్ చేస్తే 2025. ఈ కంపెనీ ఎండి 2024లో చనిపోయారండి. చనిపోయినప్పుడు మిడిల్ మేనేజ్మెంట్ చేస్తున్నాము, ప్యాచెస్ కింద ఉన్నాయి ల్యాండ్, మేము దాన్ని పూల్ చేసి చేస్తామని అన్నారు. బట్ రియాలిటీలో అక్కడ విలేజ్ దగ్గర చూస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు అక్కడక్కడ ఎలా దొరికితే అలాగా పూల్ చేశారని తెలిసింది. కాంపాక్ట్ ల్యాండ్ కింద పూల్ చేయలేదు. అదొక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, వీళ్ళు హై ప్రైసెస్ కి బయర్స్ కి అమ్మారు. అంటే కంపెనీ విలేజ్ లో ఒక ఏజెంట్ ఉంటారు, ఏజెంట్ మార్జిన్ పెట్టుకుంటారు, కంపెనీ మార్జిన్ పెట్టుకుంటుంది. తర్వాత ఎవరైతే కస్టమర్ ఉంటారో కస్టమర్ కు ఒక ఏజెంట్ కొనుక్కుంటారు కదా, ఆ ఛానల్ పార్ట్నర్, వాళ్ళ మార్జిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా కస్టమర్ మీద పడడం వల్ల ఎగ్జిట్ అవ్వాలంటే కష్టం అవుతుందండి. ఇప్పుడున్న ఈవెన్ రోడ్ యాక్సెస్ ఉన్నా కానీ కస్టమర్స్ కి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఖమ్మంపల్లి అనే ఒక విలేజ్ ఉందండి. ఇక్కడ మునిపల్లి మండలంలో ఉంటుంది. హైవే నుంచి 7 kilometers ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఈవెన్ నాకు 1 acre ల్యాండ్ ఉంది, నేను అది అమ్ముకోవాలంటే కనుక 30 lakhs ఆఫర్ చేస్తున్నారండి అక్కడ ఉన్న ఏజెంట్స్. బట్ ఈ కంపెనీ త్రూ కొన్నప్పుడు వీళ్ళు నియర్లీ 60 lakhs 70 lakhs దాకా తీసుకున్నారండి. ఎప్పుడు 2021లో, ఇప్పుడు 2025. అక్కడ ఏజెంట్స్ ఇప్పుడు ఆఫర్ చేసి 30 lakhs. ఎందుకు? అప్పుడు ఆ విలేజ్ ఏజెంట్ మార్జిన్ పెట్టుకున్నారు, కంపెనీ మార్జిన్ పెట్టుకుంది, ఛానల్ పార్ట్నర్ మార్జిన్ పెట్టుకున్నారు. వీళ్ళందరూ మార్జిన్స్ వల్ల దాని యొక్క కాస్ట్ పెరిగింది. ఇప్పుడు అది అమ్మాలంటే ఎండ్ యూజర్ కి కష్టం అవుతుందండి. అట్ ద సేమ్ టైం రోడ్ యాక్సెస్ లేవు. ప్యాచెస్ కింద అక్కడక్కడ ఉంటాయి కనుక కొనుక్కునే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఇక్కడ సఫర్ అయ్యారండి. దీంట్లో 10 acres 11 acres కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేను ఒక ఆయనతో మాట్లాడాను. ఆయన నా బిగ్గెస్ట్ మోటివేషన్ ఈ వీడియో చేయడానికి అయితే ఆయన ఏమన్నారంటే 10-11 years ఐటీలో వర్క్ చేశారు. ఆయన కొన్న సేవింగ్స్ మొత్తం ఒక 2 crores అండ్ అబౌవ్ ఈ ప్రాజెక్ట్ లోనే ఇన్వెస్ట్ చేశారండి. పిఎఫ్ కూడా డ్రా చేశారు. ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు. ఆయనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఒక 1/2 acre కానీ ఒక 1 guంట కూడా రిజిస్టర్ అవ్వలేదు. నేను ఆయన కలిసి ఒక 6 months అయింది. సో దానివల్ల ఆయన లైఫ్ లాంగ్ ఎర్న్ చేసి, ఆయన ఏజ్ అరౌండ్ 35-40 ఉంటుంది. ఆయన లైఫ్ లాంగ్ ఎర్న్ చేసి ఐటీలో ఎర్న్ చేసి మొత్తం డబ్బులు ఎక్కడ పెట్టారు, పిఎఫ్ మనీ కూడా ఎక్కడ పెట్టారు, ఓన్ హౌస్ కూడా లేదు. సో ఎందుకు ఎట్లా అవుతుందంటే కానీ కనుక ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల, మనం ప్రాపర్ రీసెర్చ్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి ఆఫర్స్ మనకి ఎవరైనా చెప్తే కనుక ఇది చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఎలా చేశారంటే కనుక ఛానల్ పార్ట్నర్స్ కి హై మార్జిన్స్ పెట్టి, తర్వాత మంచి రిచ్ హోటల్స్ లో ఈవెంట్స్ పెట్టి బాగా అట్రాక్ట్ చేశారండి. బైబ్యాక్ ఆఫర్స్, దాని తర్వాత చాలా ఫ్లాషీ బ్రౌచర్స్ అన్ని చూపించారండి. మనకి సపోజ్ ఒక ఇండివిజువల్ ఉన్నది, ఆయనకి పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి అవగాహన లేదు, బట్ డబ్బులు బాగా సంపాదించాలని ఉన్నది అనుకోండి. అట్లాంటి వాళ్ళు వీళ్ళకి బాగా సింక్ అవుతారు. మనకి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్ని మనం బాగా ఎక్స్ప్లోర్ చేసి మార్కెట్ లో తిరుగుతున్నామో అప్పుడు ఇలాంటి ఎవరైనా చెప్పినా గానీ మనకి ట్రాప్ అయ్యే స్కోప్ తక్కువ ఉంటుందండి. సో నేనేమంటానంటే కనుక ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ అవుట్ సైడ్. లైక్ ఫైనాన్స్ రిలేటెడ్ వర్క్ షాప్స్ అటెండ్ అవ్వడము, ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవడము. ఫైనాన్షియల్ లిటరసీ ఎలా పెరుగుతుంది? మంచి ఇన్వెస్టర్స్ తో మాట్లాడడము, వాళ్ళు ఎక్కడ కలవచ్చు, అగైన్ వర్క్ షాప్స్ లో కలవచ్చు. అట్ ద సేమ్ టైం మంచి బుక్స్ చదవడము, ఏ ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలాంటి చోట ఇన్వెస్ట్ చేయాలి, అట్లాంటి అవేర్నెస్ పెరిగితే కనుక మనం ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ చూసినట్టయితే కనుక రోజుకు ఒక స్కామ్ బయటపడుతుందండి. వీటిలన్నింటికి కూడా మెయిన్ టార్గెట్ ఇది. ఫైనాన్షియల్ లిటరసీ తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ, వాళ్ళకి ట్రాప్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది.
సో అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎప్పుడు ఇంతమంది ప్రాజెక్ట్ చేయలేదండి. సో ఎవరైనా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎంతమంది ఎన్ని ప్రాజెక్ట్ చేశారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఈ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ చేశారా లేదా అనేది చూడాలి. వీళ్ళు ట్రాక్ రికార్డ్ అయితే వీళ్ళకి ఏం లేదండి. ఎక్కడో ఏదో చేసామన్నారు కానీ బట్ ప్రాపర్ గా ఈ కంపెనీ పేరు మీద అయితే ఏం లేదు. సో అది మెయిన్ గా మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారండి. సో మీ లైఫ్ లాంగ్ ఆయన చేసిన హార్డ్ ఎర్న్ మనీ అంతా ఇలాంటి వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అట్లా పోకూడదంటే కనుక ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ అండి. ఓకే, థ్యాంక్ యూ.